ఓకే అండి, మన ప్రతి తెలుగు రైతు నమస్కారం. ఎస్పెషల్లీ మిరప పంట మీద ఎక్కువగా ఆధారపడి ఆశపడుతున్న ప్రతి రైతుకి రేపు ఈసారి సంవత్సరం అంటే 26-27 పంట కాలానికి ఎటువంటి వెరైటీ ఎంచుకోవాలి, ఎటువంటి విధానం మనం అంటే తేజల లావుల ఇవన్నీ రకరకాల తర్జన పడుతూ ఉన్నాడు ఫార్మరు. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం తేజల గురించి మాట్లాడుకుందాం. తేజలు అంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? రేపు 26-27 పంట కాలానికి మనకు తెలుస్తూనే ఉంది, మనం వింటూనే ఉన్నాము. అదేంటి అంటే ఎల్నినో ఎఫెక్ట్. ఎల్నినో ఎఫెక్ట్ మనకి ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాము. అయితే ఇది 3 కోణాల్లో మనం ఆలోచించాలి ఎల్నినో ఎఫెక్ట్ని. ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే మొదట అంటే ముందడి వర్షాలు కావచ్చు, మద్యం కావచ్చు, లేదా చివర కావచ్చు. సో మనకి ఇక్కడ ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా కానీ మనకు ప్రమాదమే. ఎట్లా అంటే ముందడి వర్షాలు అయితే ముందే పడిపోతాయి, తర్వాత మధ్యస్థం ఉండకపోతే వైరస్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ముందడి పెట్టుకుంటేనేమో పంట చేలో మొక్క పెట్టుకోవడానికి బాగా టైం తీసుకుంటుంది, నారంతా పడైపోతూ ఉంటుంది. సో అక్కడ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. సరే, లేదా మన ముందడి పడపోయినా సరే మధ్యలో పడితే ఖచ్చితంగా మళ్ళీ మధ్య నుంచి చివరి దాకా పడవచ్చు, పడకపోవడం అనేది మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ముందడి వర్షాలు పడితే మధ్యలో పడవు, లాస్ట్లో ఖచ్చితంగా పడతాయి. సో మరి ముందడి వర్షాలు పడితే మొక్క పెట్టుకోవడానికి డిలే అవుతుంది, పెట్టుకున్న వాళ్ళు పాడైపోతుంటాయి. సో ఇంత కొంత నష్టం అనేది ఉంది. లేదా మనకి మధ్యస్థం వర్షాలు అనుకో, లేదా మధ్యలో పడితే అనుకో, మధ్యలో వర్షాలు పడితే ముందు నుంచి మొత్తం వైరస్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ ఒక్కోసారి లాస్ట్లో కూడా పడవచ్చు. ముందు మధ్యలో అక్కడక్కడ కొద్దిగా చిన్న జల్లులు పడుతూ లాస్ట్లో నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో ఇక తుఫాన్లు, భారీ తుఫాన్లు, అవి సునామీలు లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ ఎల్నినో ప్రభావంలో కనిపిస్తూ ఉంటాయి మనం చరిత్ర గమనించుకుంటే. సో అందుకే ఇప్పుడు మరి మనం ఏం చేయాలంటే ఇప్పుడు రేపు మార్చి ఎండింగ్ కల్లా మనకి వెదర్ రిపోర్ట్ వరల్డ్ వైడ్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మరొకసారి ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడైతే మరి రేపు ఎట్టన్నా సరే ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే మొట్టమొదటి ఏంటంటే వేడి వాతావరణం ఉంటుంది. వేడి వాతావరణంలో ఎక్కువగా తెల్లదామ, పచ్చదామ, పేనుబంక ఎఫెక్ట్ హెవీగా ఉంటుంది. సో మరి వైరస్ రావడానికి మొజాయిక్, జెమిని, కుకుంబరు ఇటువంటి వైరస్లకి ప్రధాన కారణాలు పచ్చదామ, పేనుబంక, తెల్లదామ. కాబట్టి ఈ 3 దోమలు ఎక్కువ ఉండటం వల్ల అధిక వైరస్లు కనబడతాయి. సో ఓవరాల్గా ఏంటంటే వేడి వాతావరణం మీద వైరస్లు వస్తాయి. సో మరి వైరస్లు వచ్చే వెరైటీలు మనం ఎంచుకోవాలి. మరి మిరపకి వెళ్తున్నాం కదా, ఈ మిరపకి వెళ్ళే సందర్భంలో మనకి ఎటువంటి వెరైటీలు ముఖ్యం, ఏ కంపెనీ నుంచి ముఖ్యం, ఎన్ని చోట్ల ఎంతమంది వేశారు, ఎంతమంది దగ్గర మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఫీడ్బ్యాక్ అంటే ఏంది? ఒక ఫార్మర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మర్ ఫలానా ఒక ఎత్తున వేసుకుంటే తాను లో మెయింటెనెన్స్లోనే మినిమం 30 క్వింటాలు తీసుకోవాలి, తాను స్ట్రాంగ్ మెయింటెనెన్స్ చేస్తే 40 క్వింటాలు తీసుకోవాలి. ఇది మనకి మేజర్ ఫస్ట్ పెట్టుకోవాలి. దిగుబడి ఇంపార్టెంట్. తర్వాత మరి రేపు మనకి ఎల్నినో ఎఫెక్ట్ కదా, వేడి వాతావరణ వైరస్ కాబట్టి మరి మనం ఎంచుకున్న ఎత్తున వైరస్ తట్టుకుంటుందా లేదా అనేది అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో మరి ఇవన్నీ మనం గమనించాలి. మన ఫీల్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే మనం చూడాల్సిన పాయింట్లు. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చూస్తూనే ఉన్నాం అన్ని ఆంధ్ర తెలంగాణ అన్ని కంపెనీలు డైలీ యూట్యూబ్ రెగ్యులర్ వాచింగ్, లేకుంటే ఎంప్లాయీల ద్వారాగా ఇట్లా వింటానే ఉన్నాం. సో అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ తట్టుకునే వెరైటీని మీరు ఎంచుకోండి. నా తరపు నుంచి చెప్తాను ఏ వెరైటీలు ఎంచుకోవాలనేది. వైరస్ని బాగా తట్టుకునే వెరైటీ కావాలి, అది పక్కాగా మళ్ళీ తేజలకు పోయి ఉండాలి, అధిక దిగుబడికి నాంది అయి ఉండాలి. అది అధిక దిగుబడికి ఏమాత్రం 1% కూడా తగ్గకుండా విధానం, ఆ కెపాసిటీ, ఆ క్వాలిటీ అనేది ఆ సీడ్లో కనపడాలి. ఈ విధంగా మనం ప్లానింగ్ పెట్టుకోవాలి ఈ పాయింట్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చేది ఏంటంటే చూస్తూనే ఉన్నాం కదా, మీరు అందరూ, నేను చూస్తూనే ఉన్నాను. నాకు నచ్చి నేను తిరిగిన చోట్ల చిన్న ఫార్మర్స్ 35-40 క్వింటాలు తీసుకుంటున్నారు, అది వైరస్ లేకుండా. అదే మనకి ఇంద్రా5 చిత్ర. వేడి వాతావరణం మీద వైరస్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వైరస్ను సమర్థవంతంగా తట్టుకోవడంలోనూ ఇంద్రా5 ఫస్ట్ ఉంటుంది. అలాగని ఇంద్రా5 ఫస్ట్ ఉంటుంది కదా, వైరస్ను బాగా తట్టుకుంటుంది కదా అని నేను చెప్తున్నాను కదా. దీనివల్ల మీకు మరొక డౌట్ రావచ్చు, అది ఏంటంటే వైరస్ని అధికంగా తట్టుకుంటే మరి తేజలోకి పోదు కదా అంటారు. లేదండి, ఇంద్రా5 మాత్రం ఖచ్చితంగా తేజలోకి పోద్ది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఈ హర్షద్ భాయ్ గారు అంటే మనకి బ్రేడర్, ఎవరైతే ఈ కంపెనీ బ్రేడర్ ఉన్నారో గుజరాత్ అహ్మదాబాద్ నుంచి తన ఓను కష్టమండి సొంతంగా తయారు చేసిన విత్తనం ఇది. ఒకప్పుడు ఒక పెద్ద కంపెనీలో చేశారు, అక్కడ నుంచి బయటకు వచ్చి తన టాలెంట్ అంతా ఉపయోగించి ఇంద్రా5 అని చిత్రాన్ని అవుట్పుట్గా తీసుకొచ్చారు. ప్రపంచంలో కనబడే మిరప మొక్కలు వేరు, ఇంద్రా5 చిత్ర మొక్కలు, మిరప మొక్కలు దాని యొక్క ఫేసు, దాని యొక్క క్యారెక్టర్, దాని యొక్క రూపం సంథింగ్ స్పెషల్గా వేరుగా ఉంటుంది. అంటే మనకు 3 నెలల కింద ఎలా ఉంటుందో కొమ్మలుగా అలాగా అన్ని కొమ్మలు ఉంటాయి. అన్ని కొమ్మల నిండా బలమైన కాపు ఉంటుంది, దగ్గర కాపు ఉంటుంది, కాయ కూడా సూపర్ డప్పర్ బ్లాకిష్గా ఉంటుంది. సో మరి వైరస్ తట్టుకోవడానికి మనం ఇంద్రా5 సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, నాకు తెలిసి. ఎందుకంటే అన్ని చోట్ల చూశానండి, రైతులందరూ వైరస్ లేదని చెప్పారు, నేను కూడా చేయలేకపోయి చూశాను. ఇంద్రా5లో మాత్రం వైరస్ లేదు. సో మరి నేను మళ్ళీ చెట్టును కూడా చూసి చెప్తున్నాను. చెట్టు దాని యొక్క క్యారెక్టర్ అది కూడా మనకి ఏంటంటే అది ఇంద్రా5 యొక్క ఆకు యొక్క మందం,
ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు బ్లాకిష్లో ఉంటుంది, నలుపుగానే ఉంటుంది మొక్క. అలాగే దాని యొక్క కాండం మొదలు నుంచి చివరి దాకా కాండం కొమ్మలు ఇవి చాలా బలంగా మందంగా లావుగా ఉన్నాయి. సో ఈ గుణాలు ఇందులో ఉండటం వల్ల రేపు అనుకోకుండా అంటే విల్టుని చాలా వరకు తట్టుకుంటుంది, కొమ్మకులుడిస్తే కొమ్మకులుడిని తట్టుకుంటుంది, అలాగే వైరస్ని తట్టుకుంటుంది. కాయ మాత్రం పర్ఫెక్ట్ సైజులో ఉంటుంది, పర్ఫెక్ట్ రంగులో ఉంటుంది, పర్ఫెక్ట్ క్వాలిటీలో ఉంటుంది, తాలు అనేది కనబడకుండా ఉంటుంది. సో ఇంద్రాఫాయలో మరి వైరస్ని తట్టుకుంటుంది, మొక్క విధానం బాగుంది, పచ్చికాయ నలుపు ఉంది. సో ఈ పచ్చికాయ నలుపు ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా అంటే, చెప్పే కదండి ఎల్ఎన్ ఎఫెక్ట్ ముందు వర్షాలు పడిన తర్వాత మధ్యలో పడకపోతే ఖచ్చితంగా లాస్ట్లో నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్ల సందర్భంలో మనకి పచ్చికాయ నలుపు లేకపోతే ఖచ్చితంగా తాళవుతాయి. ఎందుకంటే పచ్చికాయ మీడియం కలర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తాళైపోతాయి. నవంబర్ ఎండింగ్లో పడితే మాత్రం సగానికి సగం తాళైపోతాయి. సో మరి ఇంద్రఫాయ పచ్చికాయ నలుపులో ఉంటుంది కాబట్టి తాలు భయం అనేది లేదు. సో ఇక్కడ వైరస్ని తట్టుకుంటుంది, అలాగే అధిక కాపు ఉంటుంది, కోతకూలికి కొమ్మ జాతి కాబట్టి కోతకూలికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకి ఇక ఎప్పుడు వర్షం పడ్డా సరే, అంటే వర్షాలు లేకపోయినా వైరస్ భయం లేదు, కాస్తానే ఉంటుంది నీళ్లుంటే. వర్షాలు అనుకోకుండా నవంబర్ డిసెంబర్లో వర్షాలు పడితే తాలు భయం లేదు. సో మనకి మేజర్ అంటే మనం అనుకున్న ఏదైతే ఉందో మనం చేలో 35 గంటల నుంచి 40 గంటలు మనం కష్టపడి డే 1 నుంచి మొదటి రోజు నుంచి మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఫోకస్ పెట్టుకొని చేసుకుంటూ వస్తాము. ఆ ఫోకస్కి ఆ టార్గెట్కి ఏమాత్రం 1% కూడా మిస్ కాకుండా ఉంటుందండి ఇంద్రాఫాయో అలాగే చిత్ర. ఎందుకంటే ఈ చెట్లు ఇక నేను పెట్టిన వీడియోలందరూ పాపం చిన్న ఫార్మర్స్ అండి. పెద్ద ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నేను ఆయన బాగా చేసి ఆయన పెట్టుబడి తీసి పక్కన వేస్తే 40 గంటలు పడుతుంది పండిని చూడండి అల్టిమేట్గా ఉందండి వేసుకోండి అని చెప్తే అది నాకు నచ్చదు. మీరు కూడా మీలో కొంతమంది మెజారిటీ ఇంటెలెక్చువల్ ఫార్మర్స్ దాన్ని గుర్తించి ఫార్మర్ యొక్క ఫేసు ఆయన యొక్క చేను పెట్టుబడి పరిగణలోకి తీసుకొని మరి ఆయన 2 లక్షలు పెట్టుబడి పెట్టారు 35 నుంచి 40 గంటలు అని చెప్తున్నారు. మరి అంతా మేము పెట్టలేం కదా, పెట్టని రైతు పరిస్థితి ఏంది? పెట్టని రైతుకు కూడా 35 గంటలు 45 క్వింటాలు కావాలని చెప్పేసి చాలామంది రైతులు ఎప్పటి నుంచి మనల్ని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకి హంబుల్గా దగ్గరగా సూటబుల్గా ఉండే వెరైటీలు నేను ప్రతి సంవత్సరం చెప్తాను. పోయినసారి 30,000తో 30 గంటలు పెట్టుబడి 30,000తో 30 గంటలని మోటోతో వచ్చాను. ఇవాళ అందరూ అలాగే ఉన్నారు. ఈసారి 35 కాదండి 40 నుంచి 50 మన టార్గెట్, కానీ ఖచ్చితంగా 40 తీసుకోవాలి. అదే ఈ పాజిబిలిటీ ఎక్కడున్నాయి అంటే నేను శ్రీ సాయి స్వరూపం నుంచి ఇంద్రాఫాయో చిత్రాలు చెప్పాను. ఇవ్వండి అంటే ఇది చిన్న ఫార్మర్స్, చిన్న మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్. మీకు మెయింటెనెన్స్లో ఎక్కడ రాజీ రాకుండా ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం 40+ ఉంటాయి. ఇది మాత్రం డ్యామ్ షూర్గా నేను చెప్తున్నానండి. ఇలాగే ఇది శ్రీ సాయి స్వరూపం నుంచి ఈ కంపెనీలో 2 వెరైటీలు ఉన్నాయి. ఈ 2 వెరైటీల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు వైరస్ భయం అయితే ఇంద్రాఫాయో చిత్ర అంతే. కాపు కూడా కావాలి, అన్నీ బాగుండాలంటే 40+ కావాలంటే ఈ రెండింటికి వచ్చేసేయండి. సో మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు డౌట్, అది కూడా చెప్పేస్తాను. 1 ఎకరం ఉందనుకో 1 ఎకరం ఇంద్రాఫాయో 1 ఎకరం చిత్ర పెట్టేసుకోండి. 2 ఎకరాలు అనుకో అదొక ఎకరం ఇది 1 ఎకరం. 4 ఎకరాలు అనుకో మరొక 2 ఎకరాలకి మరొక విధంగా ప్లాన్ చేద్దాము. ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్.